భారత్ పాక్ మధ్య వివాదం ముదురుతోంది. రెండు దేశాల మధ్య కీలకంగా ఉన్న సింధు నదీ జలాల ఒప్పందాన్ని రద్దు చేస్తూ నిన్న మోడీ అధ్యక్షతన జరిగిన సిసిఎస్ మీటింగ్లో కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అలాగే అటారీ వాఘు బార్డర్ మూసివేస్తున్నట్లు ప్రకటించింది. ఈ నిర్ణయాలపై పాక్ ప్రభుత్వం స్పందించింది. సింధు జలాలను ఆపడం అంటే యుద్ధం ప్రకటించమేనంటూ చెప్పుకొచ్చింది. ఈ సందర్భంగా పాక్ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. భారత్తో అన్ని వ్యాపార సంబంధాలకు తెగదెంపులు తెంచుకుంది. సైన్యానికి సెలవులు రద్దు చేసిన పాక్ ప్రభుత్వం భారత్ దాడి చేస్తే తిప్పుకొట్టాలని ఆదేశించింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి ప్రేమ్ లైవ్ ద్వారా అందిస్తారు. ప్రేమ్. రాజేంద్ర, మీరన్నట్టుగా అయితే పహల్గామ్లో జరిగినటువంటి తీవ్రమైనటువంటి చర్య తర్వాత భారత ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. కొద్దిసేపటి క్రితం అయితే ముఖ్యంగా పాకిస్తాన్ మొన్న జరిగినటువంటి రీసెంట్గా జరిగిన ఇటువంటి ఈ దాడి వెనుక పాకిస్తాన్ కుట్ర ఉంది. ఖచ్చితంగా పాకిస్తాన్కి సంబంధించినటువంటి మన దేశంలో ఎవరైతే ఉన్నారో వారి వీసాలను రద్దు చేస్తున్నాం. ఒకవైపు మెడికల్ వీసాకు సంబంధించి మెడికల్గా ఎవరైతే వచ్చారో వారంతా 29 లోపు దేశాన్ని విడిచి వెళ్ళాలని చెప్పేసి కూడా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మరొకవైపు సింధు నదీ జలాలకు సంబంధించినటువంటి విషయంపై కూడా స్పష్టంగా అయితే 1960లో రెండు దేశాల మధ్య జరిగినటువంటి ఈ ఒప్పందంపై కూడా, ఎందుకంటే రీసెంట్గా దాదాపు ఆ దేశానికి సంబంధించి 26 మందికి పైగా ప్రాణాలు కోల్పోవడం, అది ఒక టూరిజం ఉన్నటువంటి టూరిస్టు ప్లేస్లో వచ్చినటువంటి టూరిస్టులపై ఈ దమనకాండను ఖండిస్తూ దేశంలో ప్రపంచ దేశాలు కూడా దేశానికి మద్దతు ఇస్తున్నాయి. మరొకవైపు చాలా సీరియస్గా తీసుకుంది కేంద్ర ప్రభుత్వం. దీంతో వైపు పాక్ కూడా ఆర్థిక వ్యవస్థకు సంబంధించి కూడా ఆర్థిక వ్యవస్థకు ఇటు రెండు దేశాల మధ్య ఉన్నటువంటి వాటిని కూడా రద్దు చేసుకోవాలి. ఒకటి వాటిపై కూడా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో పాక్ ఆర్థిక వ్యవస్థ కూడా ఒక్కసారిగా కుప్పకూలిందని చెప్పి కుప్పకూలబోతున్నట్టుగా కూడా కొంత సమాచారం అయితే అందుతుంది. ఇప్పటికీ ఆర్థిక వ్యవస్థ కూడా అతలాకుతలంగా ఉంది. ఎందుకంటే మన దేశం నుంచి కానీ మిగతా దేశాల నుంచి ఇప్పటికీ మిగతా ఎటు అయితే భారతదేశానికి కూడా మద్దతు పెరుగుతూ వస్తుంది. ఈ చర్యను మిగతా దేశాలు కూడా ఖండిస్తున్నాయి. కాబట్టి ఇంకా ఎవరెవరైతే మద్దతు ఇచ్చుకుంటూ వస్తారో వారిపై తీవ్రమైనటువంటి ఒత్తిడి కూడా పెరగబోతుంది. ఎందుకంటే అయితే ఎగుమతి దిగుమతులపై కూడా ఈ రకమైనటువంటి చర్యలు కనుక జరిగితే ఇక పాకిస్తాన్కు ఇబ్బంది నెలకొనబోతుంది. ఇక దీంతో పాటుగా స్టాక్ ఎక్స్చేంజ్కి సంబంధించినటువంటి వెబ్సైటు మూసివేతతో ఆర్థిక దాదాపు 2% పైగా కూడా స్టాక్ మార్కెట్ పడిపోయినట్టుగా కొంత సమాచారం అయితే అందుతుంది. ఈ చర్యలన్నింటినీ కూడా పాకిస్తాన్ సింధు జలాలను ఆపడాన్ని ఇక డైరెక్ట్గా యుద్ధం ప్రకటించినట్టుగానే మేము చూస్తున్నామని చెప్పేసి కూడా వారు చెప్తూ, మరొక వైపు సైన్యానికి సెలవులు రద్దు చేస్తున్నాం, ఈ భారత్ కనుక దాడి చేస్తే తిప్పికొట్టాలని చెప్పేసి కూడా పాక్ సైన్యానికి పాకిస్తాన్ చేసింది. ఇంకోటి పాక్లో ఉన్నటువంటి భారతీయులు కూడా వెనక్కి వెళ్ళాలని చెప్పేసి కూడా పాకిస్తాన్కి సంబంధించినటువంటి ఆ ప్రభుత్వం కూడా చెప్పడం జరిగింది. ఇక అటారీ వాఘా సరిహద్దు మూసివేత, దాంతోపాటుగా వీటన్నిటిపై కూడా నిర్ణయాలు తీసుకోబోతుంది. ఇక ముందు కూడా ఎట్లాంటి నిర్ణయాలు అంటున్నారో కొంత వేచి చూడాల్సినటువంటి అవసరం అయితే ఉంది రాజేంద్ర. అదే పేరే మరోపక్క ఏదైతే ఇప్పటికే పాక్ కూడా రక్షణ శాఖ సమావేశం నిర్వహించిన తర్వాత యుద్ధానికి సంబంధించి కీలక వ్యాఖ్యలు కూడా చేసింది. సింధు జలాలను ఆపేస్తే యుద్ధమే అంటూ కూడా, అంటే ఈ నేపథ్యంలో అంటే యుద్ధానికి ప్రకటించే ఛాన్స్ ఏమైనా కనిపిస్తుందా? అంటే మీరన్నట్టుగా ప్రపంచ దేశాలన్నీ కూడా జరిగినటువంటి ఇప్పటివరకు యుద్ధాన్ని ఏ దేశం కూడా కోరుకోదు. పాకిస్తాన్ కానీ లేకపోతే భారతదేశం కానీ మిగతా మనకు మద్దతు ఇస్తున్నటువంటి దేశాలు కూడా యుద్ధం రావాలని కోరుకోము. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో గతంలో ఒక 50-60 ఏళ్ల క్రితం ఉన్న పరిస్థితులు ఇప్పుడు లేవు. ఆయా దేశాల్లో కూడా ఆర్థిక వ్యవస్థలు కానీ లేకపోతే సామాజిక సమీకరణాలు, దాంతోపాటుగా ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులు కూడా, ఎందుకంటే యుద్ధం జరిగిన చోట దాదాపు 100 ఏళ్ల విధ్వంసం జరుగుతుంది. దాంతో అక్కడ ఉన్నటువంటి జనాలు కోలుకోవడానికి కానీ లేకపోతే ఆర్థిక సామాజిక పరిస్థితులు కూడా చాలా 100 ఏళ్ల వెనకకు పోవాల్సినటువంటి పరిస్థితులు ఉంటాయి. కాబట్టి దానిపై ఎందుకంటే
ఈ చర్య ఎందుకంటే దేశం ఇప్పటివరకు పాకిస్తాన్పై ఎట్లాంటి ప్రేరేపిత చర్యలు కూడా ఎప్పుడు భారతదేశం పాల్పడలేదు. కేవలం కవ్వింపు చర్యల్లో భాగంగా పాకిస్తాన్ ఇట్లాంటి దమనకాండలు చేసుకుంటూ వస్తుంది. దీనిపై మన దేశానికి కూడా చాలా ఉన్నటువంటి మద్దతు కూడా ఇప్పటివరకు 1960 తర్వాత మీరు ఇందాక మాట్లాడుతూ కూడా సింధు నది విషయంలో కూడా ఆనాడు జరిగిన 1960 సెప్టెంబర్ 19వ తేదీన అప్పటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ, పాకిస్తాన్ అధ్యక్షుడు ఆయూబ్ ఖాన్లు ఈ ఒప్పందం చేసుకున్నారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఎప్పుడు ఇట్లాంటి పరిస్థితులు అయితే కొన్ని పరిస్థితులు మినహా ఎప్పుడు కూడా రాలేదు. ఇప్పుడు ఏకంగా మన భూభాగంలోకి వచ్చి దాదాపు 26 మందిని చంపడంతో ఇటు మన దేశానికి సంబంధించినటువంటి నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. చూడాలి మరి ఈ రెండు దేశాల మధ్య ఎవరైనా మధ్యవర్తిత్వం తీసుకుంటారా, లేకపోతే ఈ పరిస్థితులు ఇట్లా అనగానే కొనసాగుతాయితే కొంత వేచి చూడాల్సినటువంటి అవసరం అయితే ఉంది రాజేంద్ర. చెప్పే మరోపక్క ఏదైతే మొన్న దాడి జరిగిన తర్వాత ఇటు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కానీ లేకపోతే ప్రస్తుతం భారత్లో పర్యటిస్తున్న ఉపాధ్యక్షుడు భారత్కు మద్దతుగానే ట్వీట్స్ చేయడం, భారత్కు మద్దతుగానే మాట్లాడడం, అంటే ఒకవేళ యుద్ధం వస్తే అగ్రరాజ్యం సహకారం పూర్తిగా భారత్ వైపే ఉంటుందనుకోవచ్చా? అంటే మీరన్నట్టుగా ఏ దేశం కూడా ఏ దేశం రెండు దేశాల మధ్య యుద్ధం రావాలని చెప్పైతే కోరుకో. ఎందుకంటే మనం గతంలో యుద్ధం జరిగినటువంటి చాలా ప్రాంతాలను చూసినాం. అయితే అణుబాంబులు కానీ లేకపోతే ఒక దేశం మీద యుద్ధం చేసిన తర్వాత రీసెంట్గా జరిగినటువంటి రెండు పరిస్థితులను కూడా మనం చూసుకుంటూ వస్తున్నాం. అక్కడి ప్రజలు ఎంత నష్టపోతున్నారు ఆర్థికంగా, సామాజికంగా, ఈ రెండిటికి. ఎందుకంటే ఒక దేశం నిర్మాణం జరగాలంటే దాదాపు 100 ఏళ్ళు. మన రాష్ట్రానికి చూసుకోవచ్చు. ఒకటి ఎగ్జాంపుల్ తెలంగాణ రాష్ట్రమే 10 ఏళ్ళు అవుతుంది. 10 ఏళ్ళ తర్వాత ఒక్కొక్కటిగా చక్కబెట్టుకుంటూ వస్తున్నాయి. అట్లాంటిది దేశ నిర్మాణం జరగాలంటే కొన్ని 100 ఏళ్ళు ఉండాల్సి వస్తుంది. ఈ 100 ఏళ్ళటువంటి నిర్మించుకున్నటువంటి సామ్రాజ్యం కానీ నిర్మించుకున్నటువంటి పరిస్థితులన్నింటినీ కూడా ఒక యుద్ధం జరిగితే ఇవన్నీ కుప్పకూలిపోతాయి. కాబట్టి ఏ ప్రాంతాలు కూడా యుద్ధం జరగాలని కోరుకోవు. కాకపోతే ఇప్పుడున్నటువంటి పరిస్థితులు మాత్రం ఇటు పాక్ కవ్వింపు చర్యలను చూస్తే మాత్రం ఆ విధంగానే కనబడుతున్నాయి. మీరన్నట్టుగా అమెరికా లాంటి అగ్రరాజ్యం కనుక సపోర్ట్ చేస్తే ఇక ఆ ఉన్నటువంటి పరిస్థితులను అయితే ఊహించలేమని చెప్పుకోవచ్చు రాజేంద్ర. రైట్, థ్యాంక్ యూ ప్రేమ్.